రైట్ ఇక చంద్రబాబు దాఖలు చేసిన క్వాడ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడింది. అయితే ద్విసభ్య ధర్మాసనం తీర్పును సిజేఐకు సిఫారసు చేసింది. ఇక ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబుకు అనుకూలంగా జస్టిస్ బోస్ అయితే తీర్పు చదివినట్టు కూడా తెలుస్తోంది. అటు బాబుకు 17A వర్తిస్తుందని కూడా తెలిపారు. ఇక మరోపక్క జస్టిస్ త్రివేది మాత్రం 17A వర్తించదని కూడా తీర్పునిచ్చారు. రైట్ ఇక ద్విసభ్య ధర్మాసనం అయితే తీర్పును సిజేఐకు సిఫారసు చేసింది. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ శివ అందిస్తారు లైవ్ లో. శివ చెప్పండి, తీర్పును సిఫారసు చేసింది సిజేఐకు జస్టిస్ ధర్మాసనం, దీనిపై ఫుల్ అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు కేసు ఉత్కంఠ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆనాటి నుండి కూడా అక్టోబర్ 20వ తేదీ వరకు కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు వాయిదాల మీద వాయిదాలు, తీర్పులు, రిజర్వులు ఇట్లా వరుసగా దాదాపుగా నెల 10 రోజుల పాటు ఉత్కంఠ కొనసాగింది. ఆ తర్వాత అక్టోబర్ 25న తీర్పుని రిజర్వ్ చేసిన ధర్మాసనం అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 3 నెలల పాటు తీర్పుని రిజర్వ్ చేస్తూ కొద్దిసేపు క్రితమే ఏదైతే ద్విసభ్య ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా తమ తీర్పును వెలువరించి ఈ కేసుని ఏదైతే చంద్రబాబుకు సంబంధించిన కేసుని మరొకసారి అయోమయంలోకి నెట్టేయడంతో పాటుగా మరికొన్ని రోజులు జాప్యం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే 17A అప్లైబుల్కి సంబంధించి కూడా జస్టిస్ అర్వింద్ బోస్ అప్లైబుల్ అవుతుంది అని చెప్పి ఆయన తన తీర్పులో వెలువరించారు. అలాగే బేబీ త్రివేదికి సంబంధించి ఆమె కూడా ఈ కేసులో 17A అప్లైబుల్ కాదు అని చెప్పి ఆమె తన తీర్పును వెలువరించారు. ఎవరైతే ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారో వారు ఇరువురు కూడా వేరువేరుగా తమ తీర్పును వెలువరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేరువేరుగా తమ తీర్పును వెలువరించిన నేపథ్యంలో కూడా ఈ కేసుని ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో పాటు తదుపరి విచారణకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఏ బెంచీలు దీనికి ఏ జడ్జీల నేతృత్వంలో విచారణ చేపట్టాలి అనే దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సిజేకి తమ తదుపరి నివేదికనిస్తాం. ఆయన డైరెక్షన్లో ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరెవరు న్యాయమూర్తులు ఉండబోతున్నారు, ఈ కేసు ఎప్పుడు ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తారు, ఆ కేసు ఎప్పుడు విచారణ చేపడుతుందా, లేకపోతే వీరు ఇప్పటివరకు విన్న వాదనల్ని వారు కొనసాగింపుగా కొనసాగిస్తారా, లేకపోతే ఇప్పటివరకు విన్న వాదనల్ని బేరేజ్ వేసుకొని ఆ ముగ్గురు న్యాయమూర్తులు ఒక అభిప్రాయానికి వచ్చి తమ తీర్పును వెలువరిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం కూడా సంబంధించి ఈ కేసు సుప్రీంకోర్టులో మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 17A అప్లైబుల్ అవుతుందా కాదా అనే దాన్ని బేరేజ్ వేసుకొని ఏదైతే ద్విసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి కేసు బదిలీ అవుతుందో, బదిలీ అయిన తర్వాత కేసు బదిలీ అవడానికి వారం నుంచి 10 రోజులు సమయం పడుతుంది. అక్కడ విచారణ ప్రారంభం అవడానికి మరొక వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు, అటు సిఐడి తరపు న్యాయవాదులు వారి వాదనల్ని బలంగా వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు దాదాపుగా 20 నుంచి 25 రోజుల పాటు ఇరు వర్గాల వారు వాదనలు వినిపించారు. ఇక్కడ కూడా అదే స్థాయిలో వాదనలు కనుక కొనసాగితే ఖచ్చితంగా ఎన్నికల తర్వాతనే ఈ కేసుకు సంబంధించి అయితే స్పష్టమైన తీర్పు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి న్యాయశాఖకు సంబంధించి కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి ఆ పరిధుల నేపథ్యంలోనే ఈ కేసు పూర్తి స్థాయిలో లోబడి ఉంటుంది. ఆ అంశాలను బేరేజ్ వేసుకొని కొన్ని అంశాలు కూడా మనం మాట్లాడలేని అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మొదటి నుంచి విచారణ ప్రారంభం కావాల్సి ఉంటుంది. విచారణ ప్రారంభమైన తర్వాత ఇరు వర్గాలు మళ్ళీ అక్కడ కూడా తమ వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీజే రానున్న 2-3 రోజుల్లో ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం వెలువరిస్తారు. ఆ ద్విసభ్య ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు ఎవరెవరు ఉంటారు ఏమిటి అనేది కూడా ఒక గజెట్ విడుదలవుతుంది. ఆ విడుదలైన తర్వాత ఎప్పటి నుంచి కేసు విచారణ ప్రారంభమవుతుంది అనే దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమా, శివ, అలాగే తీర్పు అయితే వెలువడింది, సిజేఐకి అయితే రిఫారస్ చేసింది మరి ఈ తీర్పును. మరి ఇంతకు ముందు తీర్పుకు ముందు కోర్టులో ఇరువురి తరపు లాయర్లు అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ భిన్న అభిప్రాయాల ప్రకారం వెళ్తే ఎలా ఉన్నాయి శివ?
అంటే మనం ఇక్కడ కొన్ని అంశాలని బేరేజ్ వేసుకోవచ్చు. వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి లోతుగా మనం పరిశీలన జరిపినట్లయితే న్యాయశాఖకు సంబంధించి కొన్ని అంశాలను మనం ప్రస్తావించే పరిస్థితి ఉండదు. కానీ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి సిఐడి తరపు న్యాయవాదులు వారి వాదనలు ఏ రకంగా వినిపించారు, చంద్రబాబు తరపున ఏ రకంగా వాదనలు వినిపించారంటే క్వైట్ ఆపోజిట్లుగా రెండు రకాల వాదనలు కూడా విభిన్నంగా ఉంటాయి. వీరు అనుకూలంగా ఉంటే వారు వ్యతిరేకంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా చంద్రబాబు కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టులో ఎవరైతే ఇరువురు న్యాయమూర్తులు ఉన్నారో ఆ న్యాయమూర్తులు కూడా ఒకరు అప్లైబుల్ అవుతుందని చెప్పడం జరిగింది, మరొకరు అప్లైబుల్ కాదు అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణకు సంబంధించి మేము సీజేకి తమ నివేదికని అందజేస్తాము, వారిచ్చిన నివేదికను ఆధారంగానే కేసు తదుపరిగా కొనసాగబోతా ఉందని చెప్పి వారైతే తమ తీర్పులో వెలువరించారు. సో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మనం లోతుగా పరిశీలన చేసినట్లయితే ఖచ్చితంగా ద్విసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అవుతుంది. బదిలీ అయిన తర్వాత కేసుకు సంబంధించి విచారణ అయితే జరగాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చాలా రోజులు సమయం పట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమా, ఖచ్చితంగా సెప్టెంబర్ 8వ తేదీన చంద్రబాబుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. 9వ తేదీ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసి 9వ తేదీ సాయంకాలానికి విజయవాడ సిట్ కార్యాలయానికి ఆయన తీసుకురావడం జరిగింది. 10వ తేదీ సాయంకాలం ఆయన్ని జడ్జి న్యాయమూర్తి కూడా రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా ఆయన తరలించారు. ఆనాటి నుంచి దాదాపుగా 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో టీడీపీ చంద్రబాబు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు, అక్కడ డిస్మిస్ అయింది. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, అక్కడ కూడా డిస్మిస్ అయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏంటందో అక్కడ కూడా దాదాపుగా 20 రోజుల పాటు ఇరు వర్గాల వారు వాదోపవాదాలు చాలా బలంగా వినిపించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం అక్టోబర్ 20వ తేదీన తమ తీర్పుని రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈరోజు వారి తీర్పునైతే వెలువరించారు. ఎవరైతే ఇరువురు న్యాయమూర్తులు ఉన్నారో ఒకరు అనుకూలంగా మరొకరు వ్యతిరేకంగా, అంటే సమన్యాయం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి ఉంటుందేమో. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి దిశభ ధర్మాసనానికి వెళ్తుంది కాబట్టి సో చంద్రబాబుకు సంబంధించి ఇక ఏ విధంగా ముందుకెళ్తారు, మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ఏ విధమైన అంశాలు కొనసాగబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించి కూడా రెగ్యులర్ బెయిల్ కూడా చంద్రబాబుకు వచ్చిన నేపథ్యంలో సో టీడీపీ కూడా దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకునే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయ విభాగం మాత్రం రెగ్యులర్గా దీనిపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఇరు వర్గాలు, ఇటు సిఐడి తరపు న్యాయవాదులు, ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా బలంగా వారి వాదనలు వినిపించిన తర్వాత మళ్ళీ అక్కడ తీర్పు ఏ రకంగా వస్తుంది, తీర్పు ఎటువంటి అంశాలకు దారితీస్తుంది, అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా ఏమిటనే ఉత్కంఠ అయితే మరొక వైపు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే చంద్రబాబు కేసుకు సంబంధించిన ఉత్కంఠ అయితే మాత్రం మరొక నెల నుంచి 2 రోజుల సమయం బట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.